పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026కి ఎవరైతే అప్లై చేశారో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, అసలు సెలెక్షన్ ఎన్ని మార్క్స్ ఉంటే సెలెక్షన్ ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే ఒక మెరిట్ లిస్ట్ వస్తుందా, ఇంకా మెరిట్ లిస్ట్ నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుందా అని చాలామందికి డౌట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. పోస్టల్ జీడీఎస్ 2026 రిజల్ట్స్ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి 2026లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. సో చాలా మంది అప్లై చేసుకున్నారండి దీనికి. అంటే ఇందులో మనకి మొత్తం కూడా 28,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో జనవరి 31 నుంచి స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 16 వరకు కూడా అప్లై చేసుకున్నారు. సో అసలు జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్గా, అలాగే ఇందులో మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ 3 పోస్టులుగా మొత్తం కూడా 28,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందరూ అప్లై చేసుకున్నారు. అయితే రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అలాగే మెరిట్ లిస్ట్లో అంటే ఎన్ని మార్క్స్ వస్తే సెలెక్షన్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటే సెలెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. ఈ పోస్టల్ జీడీఎస్ 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 ఉద్యోగాలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఫలితాలను వారి 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారనమాట. అయితే మన తెలుగు అభ్యర్థులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో అప్లై చేసుకున్నారు. ఈ రాష్ట్రాలకు సంబంధించిన పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలపై అప్లై చేసుకున్న వారికి ఉద్యోగం రావాలి అంటే 10th మార్క్స్ ఆధారంగా అయితే ఉంటుంది. సో చూద్దాం. పోస్ట్ సర్కిల్ అండ్ కేటగిరీ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 10th. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 100కి 100 మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ తెలంగాణ కేటగిరీస్ చూద్దాం. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 100కి 98.5 ప్లస్ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితే 100కి 87 ప్లస్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇక్కడ నోట్ చూడండి, పైన తెలిపిన అంచనా కట్ ఆఫ్ మార్కులు అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా చేసుకుని అంచనా వేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ ఈ మార్క్స్ తో మెరిట్ లిస్ట్ అయితే తీసారనమాట. సో అందుకే ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు కూడా ఇలానే ఉంటాయి. సో మొత్తం ఎన్ని మెరిట్ లిస్టులు విడుదల చేస్తారు అంటే పోస్టల్ జీడీఎస్ 2026 ఫలితాలను సంబంధించిన ముందుగా మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఆ లిస్ట్లో ఉన్నవారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరు కానట్లయితే, అంటే అందులో ఉన్న సెలెక్ట్ అయిన నేమ్స్ ఉంటాయి కదా, వారు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరు అవ్వలేదు అనుకోండి, వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తూ రెండవ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారనమాట. ఇలాగ దాదాపు 5 నుంచి 6 మెరిట్ లిస్టుల వరకు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నా నేమ్ లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకొంచెం వెయిట్ చేయండి. అంటే మొత్తం కూడా మనకి 6 మెరిట్ లిస్టులు అయితే తీస్తారనమాట. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ ఒకవేళ హాజరు కాకపోయినా, ఇంకా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నా మనకి ఇంకా మెరిట్ లిస్టులు అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీస్ ప్రకారం మార్క్స్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. సో మార్క్స్ చూసారు కదా, అండ్ కేటగిరీకి బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్కువ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే కేటగిరీ ప్రకారం తీస్తారు, అలాగే వచ్చిన మార్క్స్ ఆధారంగా తీస్తారు, ఏజ్ లిమిట్. సో ఇక్కడ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ కాదు, 35 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మార్క్స్ ఆధారంగా ఎక్కువ కేటగిరీ ప్రకారం అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అండ్ మార్క్స్ ఆధారంగా ఇలా మనకి మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అయితే మెరిట్ లిస్ట్ని ఎలా చెక్ చేయాలి, రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూడండి. పోస్టల్ జీడీఎస్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాష్ట్రంలో వారిగా వారి యొక్క మెరిట్ లిస్ట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పోస్టల్ జీడీఎస్ అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళండి. మీరు ఎలాగైతే అప్లై చేసుకున్నారో ఆ లింక్ ద్వారా మీరు ఆ అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే
హోమ్ పేజ్‌లో రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందనమాట. వాటిపై క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేస్తే అక్కడున్న ఆంధ్రప్రదేశ్‌పై క్లిక్ చేస్తే ఆ పోస్టల్ సర్కిల్ యొక్క మెరిట్ లిస్ట్ అయితే డౌన్‌లోడ్ అవుతుందనమాట. ఆ లిస్ట్‌లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అందుకే మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది కదా! అంటే ఫస్ట్ రిజిస్టర్ అవుతాం కదా! రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జాగ్రత్త పెట్టుకోవాలనమాట. అదొచ్చేసరికి మనకి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు రిజల్ట్ చెక్ చేసుకోవడానికి కూడా అదే రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కావాలనమాట. మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు కదా! మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడీ ఉందో లేదో చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఐడీ ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టే అనమాట. ఎంపికైన వారు లిస్టులో ఇచ్చిన తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి హాజరు కావాలి. అక్కడ మీ యొక్క నేమ్ ఉంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళాలన్నమాట. ఒకవేళ నేమ్ లేదు అనుకుంటే ఎవ్వరు కూడా కంగారు పడొద్దు. ఎందుకంటే ఈ మెరిట్ లిస్ట్‌తోనే మనకి ఆగిపోదు. నెక్స్ట్ ఇంకా వేకెన్సీస్ ఉన్నా ఇంకా అంటే వచ్చిన నేమ్స్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి వెళ్ళకపోయినా వాళ్ళ ప్లేస్‌లో ఇంకో మెరిట్ లిస్ట్‌ని తీసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెరిట్ లిస్ట్‌లో ఎప్పుడొస్తుంది ఏంటన్నది చెక్ చేసుకుంటూ మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా పోస్టల్ జేడీఎస్ రిక్వైర్మెంట్ 2026కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క రిజల్ట్ అయితే ఇలా చెక్ చేసుకోవాలండి. పోస్టల్ జీడీఎస్కి అప్లై చేసుకునేటప్పుడు వెబ్సైట్ లింక్ ఉంది కదా! దాని ద్వారానే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. దాని ద్వారానే మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదనమాట జీడీఎస్ రిక్వైర్మెంట్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్నది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వెంటనే కూడా చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.